నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో బీసీలు 46%, ఎస్సీలు 17%. కులగణన వివరాలు వెల్లడించిన మంత్రివర్గ ఉపసంఘం. సర్వేతో సమాజంలో విప్లవాత్మక మార్పు వస్తుందన్న సర్కార్. నివేదికపై ఈ నెల 4న శాసనసభలో స్వల్పకాలిక చర్చ. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ నిరసన. అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపు. గచ్చిబౌలి కాల్పుల కేసులో పోలీసులు అదుపులోకి నిందితుడు. జల్సాలకు అలవాటు పడి నేరాలు చేసినట్లు వివరణ. ఢిల్లీ పీఠం ఈసారి బీజేపీదేనని ప్రధాని మోదీ జోస్యం. ఆ ప్రభుత్వానివి అసత్య ప్రచారాలంటూ ధ్వజం. అక్రమ రవాణా అరికట్టడానికి అగ్రరాజ్యం కొత్త సుంకాలు. ప్రతీకార సుంకాలు ప్రకటించిన కెనడా, మెక్సికో. రాష్ట్రంలో కులగణన లెక్క తేలింది. మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలోని కులాల లెక్కలను వెల్లడించింది. ముస్లిం మైనార్టీలను మినహాయించి అధికంగా 46.25% బీసీలు ఉన్నట్లు ప్రకటించింది. మొత్తం 96.90% జనాభా సర్వేలో పాల్గొన్నట్లు మంత్రులు తెలిపారు. ఆ నివేదికను ఈ నెల 4న మంత్రివర్గం ఆమోదించాక అదే రోజు శాసనసభలో ప్రవేశపెట్టి చర్చిస్తామని తెలిపారు. సామాజిక న్యాయ సాధనలో ఇదో చారిత్రక అడుగు అని మంత్రులు స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రయోజనాలు కల్పించే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అందులో భాగంగా చేపట్టిన కులగణన సర్వే నివేదికని ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంత్రివర్గ ఉపసంఘానికి అందించారు. అనంతరం ఆ వివరాలు వెల్లడించిన మంత్రులు రాష్ట్రంలో 1,03,889 ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు 50 రోజుల్లో అత్యంత ఖచ్చితత్వంతో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1,15,71,457 కాగా 1,12,15,134 కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 96.90% జనాభా 3,54,77,554 మంది వివరాలు అందించినట్లు తేలిందని పేర్కొన్నారు. 3.10% జనాభా అంటే సుమారు 16 లక్షల మంది వివిధ కారణాలతో కులగణనకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో 17.43%తో 61,84,390 మంది ఉన్నట్లు ఎస్సీలున్నట్లు సర్వేలో వెల్లడైంది. 10.45%తో 37,05,929 మంది ఎస్టీలు ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 1,64,09,179 మంది బీసీలు ఉన్నట్లు కులగణన సర్వే వెల్లడించింది. బీసీలు 46.25 ఉన్నట్లు కులగణన ద్వారా తేటతెల్లమైంది. ముస్లిం మైనార్టీ బీసీల జనాభా 10.08%తో 35,76,588 మంది ఉన్నట్లు తేలింది. ముస్లిం బీసీలని కలుపుకుంటే మొత్తం బీసీల జనాభా 56.33% ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ముస్లిం మైనార్టీలోని ఓసీలు 8,80,424 మందితో 2.48% ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో ఓసీల జనాభా 13.31% అయితే ముస్లిం ఓసీలతో కలిపి 15.79% ఉన్నట్లు కులగణన సర్వేలో స్పష్టం చేసింది. ఆ నివేదికను ఈ నెల 4న మంత్రివర్గంలో చర్చించి ఆమోదించి అదే రోజున శాసనసభలో ప్రవేశపెట్టి స్వల్పకాలిక చర్చ జరుపుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. 4 ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేసినాము. ఒక సంవత్సరం లోపు 4 ఫిబ్రవరి 2025కి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి కేబినెట్లో మేము ఇది
ఈ మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. దేశానికి దిక్సూచి మార్గదర్శిగా నిలిచేలా బృహత్తర కార్యక్రమం చేపట్టామన్న ఆయన అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేసేందుకు ఈ సర్వే ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. ఇది దేశానికి ఒక దిక్సూచి. దేశంలో స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినారుగా, దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరైతే పలిన వర్గం వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్, ఒక డాటా ఉంది. అలా ఏదో డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదిక తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్తో కలిసి పీసీసీ చీఫ్ పాల్గొన్నారు. నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి ఏటా అన్యాయం జరుగుతోందని, సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వివక్షతను రాష్ట్ర ప్రజలంతా ఖండించాలని మంత్రి సీతక్క సూచించారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఉన్న రాష్ట్రాలకే కేంద్రం నిధులు ఇస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వండని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం దేశ అభివృద్ధికి తోడ్పాటు రాష్ట్రం చేయూతలు ఇవ్వాల్సింది పోయి ఇలా మొండి చూపడమే కాకుండా ఎక్కడికక్కడ విరోధం చూపడం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. వ్యతిరేకడంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మొక్కలు చాటేస్తున్నారు హరీష్ రావు, కేసీఆర్? ఈ రూపాయికారు ఒప్పందాన్ని పక్కన పెట్టి మాతో రండి, రాజధానిపై దండయాత్రకు పోదాం. ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ 7 లక్షల కోట్ల అప్పులో ఉండి కూడా మరి అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెత్తుల్లాగా నడిపిస్తుంటే మరి ఇక్కడ నుంచి మనం వాళ్ళు ఇచ్చిన అక్షింతలు, అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయి అని చెప్తే అక్షింతలకు ఓట్లేసి 8 మంది ఎంపీలను చేస్తే అభివృద్ధికి ఇచ్చింది ఏంటి? సున్నా, గుండు సున్నా. అక్షింతలు కాదు, అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, నిజంగా మీ రక్తంలో తెలంగాణ DNA ఉంటే, తెలంగాణ ప్రజల సంక్షేమం మీకు పట్టినట్టుంటే, గత సంవత్సరం కూడా ఇదే రకమైన వివక్ష ఎప్పుడు కూడా కొంచెత్తకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించరు. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇది ఆరంభం మాత్రమే. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ ఏమీ ఇచ్చిందని మాట్లాడుతున్న వాళ్లు చర్చకు రావాలని సవాల్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన వివిధ పథకాల ద్వారా రాష్ట్రానికి కేంద్రం సాయం అందించిందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల చర్చకు వస్తే తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చామో అనాపైసాతో సహా లెక్కలు చెబుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇవాళ నేను స్పష్టంగా చెప్తాను, బడ్జెట్లోనే కాదు, బడ్జెట్ బయట కూడా సంక్షేమానికి పెద్దపీట వేసి మరి ఈ 10 ఏళ్లుగా అనేక పథకాలు ప్రవేశపెడుతూ సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా 25 కోట్ల మంది పేదరికం నుంచి గట్టెక్కించి దాదాపు 29% ఏదైతే మరి దారిద్ర్య రేఖన ఉండేటువంటి వాళ్ళను 11% పరిమితం చేశారంటే ఇది ఒక పార్టీ నాయకుడిగా కాదు, ఇవాళ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలు స్పష్టం చేస్తారు. గతంలో ఏనాడు లేని విధంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈ దేశాన్ని మోదీ గారు కంటున్న కలలు సాకారం చేసేదాన్ని 2047 వరకు వికసిత భారత్ గా తీర్చిదిద్దడానికి దోహదపడేటువంటి బడ్జెట్ ఇది. హైడ్రా లాంటివి పెట్టి ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవారు వెనక్కి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని హరీష్ పరామర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థిరాస్తి రంగం విషయంలో హైదరాబాద్ స్వర్గధామంగా ఉందని హరీష్ రావు తెలిపారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య. వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం, ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్లి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు, నీకు అప్పు ఇవ్వమన్నారట. ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఒక గొప్ప మాట అన్నారు, మా వాడి ప్రాణం పోయింది, ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏమైపోయింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేసిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి. మరి ఇలా ఈ వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారు? నేను ప్రభుత్వాన్ని, మరి బిల్డర్స్ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ బాధ్యత కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల అభివృద్ధిని గాలికొదిలేశారని మాజీ మంత్రి మహమ్మద్ అలీ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తామనడం మూర్ఖత్వమని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల్లో ఏదీ సరిగా అమలు చేయలేదన్నారు. మైనార్టీలకు రంజాన్ తోఫా సబ్సిడీలు అన్నింటినీ ఈ ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. రాహుల్, ప్రియాంక మోదీని రాజకీయ శత్రువు అంటుంటే రేవంత్ మాత్రం మోదీ తన బడే భాయ్ అని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. మైనార్టీ డిక్లరేషన్ అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్న అలీ, రేవంత్ పాలన మాత్రం సోమరిగా సాగుతోందని విమర్శలు గుప్పించారు. ఓటు తీసుకోపోయిన తర్వాత మైనార్టీకు మర్చిపోయినా మా కేసీఆర్ గారు మైనార్టీకు చాలా డెవలప్ చేశారు. ఆయన 9.5 ఇయర్ లో మైనార్టీకు అప్గ్రేడ్ చేశారు, బడ్జెట్ మంచి ఇచ్చారు, రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చాలా ప్రామిసెస్ మైనార్టీకు చేశారు. బడ్జెట్ అంటే 4,000 కవర్ చేస్తా అంటే ఏమి ఇచ్చినా బడ్జెట్ ఏమి ఇవ్వలేదు బడ్జెట్ లో. అంటే ఇప్పుడు మైనార్టీ డిపార్ట్మెంట్ మొత్తం క్లాప్స్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి సీఎం కేసీఆర్ అనేక అవాస్తవాలు ప్రచారం చేసి అందరినీ నమ్మించారని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీనియర్ జర్నలిస్ట్ రేమిల్లా అవధాని రాసిన పుస్తకాన్ని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. నీరు పల్లానికే ప్రవహిస్తుందని తెలిసిందే, కానీ రాజకీయంగా కూడా ప్రవహిస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు నిరూపించిందని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన జీవోలు, ప్రభుత్వం చెప్పినదేమిటి, చేసిందేమిటి అనే అంశాలను చేర్చారని కోదండరాం పేర్కొన్నారు. కాళేశ్వరం కంటే తుమ్మిడిహట్టే మేలని ఇంజనీర్స్ బృందం సిఫార్సు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. సరైన పరిశోధన చేయకుండానే డ్యాం నిర్మించారని కోదండరాం ఆరోపించారు. ఈ కాళేశ్వరానికి సంబంధించి మనము మంచి ఆశిస్తే అనుకున్న మంచి జరగకపోగా ప్రజల మీద మోయరాని భారం పడుతుందనేది వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు. నీరు దొరకటం లభ్యత మనం ఆశించిన రీతిలో తుమ్మిడిహట్టులో జరగటం లేదని, ముంపు ఎక్కువగా ఉంటుంది. అధికారులు, ఇంజనీర్లు కమిషన్ ముందు ఇస్తున్న వాంగ్మూలాలు చదువుతుంటే శాస్త్రీయత లోపించిన ఒక ప్రాజెక్టుగా కనిపిస్తుంది. బ్యారేజ్గా కట్టవలసిన దాన్ని డ్యామ్గా మార్చిండ్రు కానీ దానికి తగినటువంటి డిజైన్లు చేయలేదు, దానికి తగినటువంటి పరిశోధనలు చేయలేదు. చేయకుండా డ్యామును నిర్మించటం ఇవాళ పెద్ద సమస్యగా మారింది. చివరాఖరికి అందరికీ అనుమానాలు ఎప్పుడు మొదలైనవి అంటే అది కుంగిపోయినప్పుడు అనుమానాలు మొదలైనవి. అవధాని కూడా రాసిండ్రు, నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అప్పటిదాకా ఈ ప్రాజెక్టు బాగానే ఉందనుకున్నాను నేను అని. అంటే ఇంతమందికి కూడా డౌట్ ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు కుంగిపోయినప్పుడు ఏదో తప్పు జరిగింది అనే అనుమానం. కానీ అప్పటికైనా తప్పు జరిగింది అనే విషయాన్ని గుర్తించి ఆ తప్పు ఎక్కడ జరిగింది అని ఉన్న సమాచారాన్ని అంతటినీ పోగేసి ఒక దగ్గర పెడదామని అవధాని గారు ప్రారంభించి ఈ అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామకృష్ణాపురం గ్రామంలో కాలం చెల్లిన పాలు, గుడ్లు పంపిణీ చేస్తున్నారని అంగన్వాడీ కేంద్రానికి గ్రామస్తులు తాళాలు వేశారు. పాలు, గుడ్లను సరిచూసుకోకుండా పంపిణీ చేసిన ఉపాధ్యాయురాలిని స్థానికులు నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేశారు.
ప్రభుత్వం 3 నెలల కిందే సరఫరా చేసినప్పటికీ పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు అంగన్వాడీ కేంద్రం తాళాలు తీయబోమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. నిన్న మా అమ్మ మా తమ్ముడు అంగన్వాడీ దగ్గరికి వెళ్తే ఈ రేషన్ ఇచ్చారు. అయితే వచ్చిన తర్వాత చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాల్ చేసి అడిగితే నిన్ననే వచ్చాయి, నిన్ననే బాక్స్ సీల్ తీసామని చెప్పారు. అయితే చూసుకొని చెప్తా ఉన్నారు. మళ్ళీ కాల్ చేసి ఎక్స్పైరీ అయిపోయింది పడేయమని చెప్పారు. అయితే ఈ తాగి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది. ఇంకా ముందే చూసుకొని మేము ఆఫ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంగన్వాడీ కాడికి వెళ్తే ఇవి అన్నీ మంచిగా ఇట్లేదు, పాలు ఇవి డేట్ దాటిపోయాక ఇచ్చారు. పప్పు కూడా తక్కువ ఇచ్చారు, నూనె కూడా తక్కువే పోశారు. ఢిల్లీలో ఈసారి బీజేపీదే అధికారమని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు 2500 అందుకుంటారని చెప్పారు. ఆర్కేపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో ఏ ఒక్క గుడిసెను తొలగించబోమని, సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యం రంగంలోనూ ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ప్రజలను దోచుకున్న వారు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఎప్పుడూ కూడా 12 లక్షల ఆదాయం సంపాదించే వారికి భారీ ఊరట లభించలేదంటూ బడ్జెట్లో పన్ను మినహాయింపు అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. इस बजट को आज देखें, अगर नेहरू जी के जमाने में आप 12 लाख रुपए कमाते होते तो 12 लाख रुपए की आय पर आपकी 1/4 सैलरी सरकार वापस ले लेती, टैक्स में चली जाती। अगर आप आज इंदिरा जी का जमाना होता तो 12 लाख की कमाई पर आप करीब करीब सुन करके चौंक जाएंगे, आपके 10 लाख रुपया टैक्स में चले जाते। उनके जमाने में ये था, इसलिए मैं समझा रहा हूं। 10-12 साल पहले तक कांग्रेस की सरकार में अगर आप 12 लाख कमाते तो आपको 2,60,000 रुपया टैक्स में वापस देना पड़ता। अब भाजपा सरकार के कल के बजट के बाद साल में 12 लाख रुपया कमाने वाले को 1 रुपया भी टैक्स का देना नहीं पड़ेगा। ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతుండగా బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ అన్నారు. ఓటమి భయంతో కమలం పార్టీ ఢిల్లీలో గూండాయిజం చేస్తోందని ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో ఈ విధమైన ఎన్నికలను ప్రజలు ఇంతకుముందెప్పుడూ చూడలేదన్నారు. బీజేపీ గూండాయిజానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గూండాయిజాన్ని దేశం దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ లేదా అధికార యంత్రాంగం దాడులు చేసినా, వేధింపులకు గురి చేసినా ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. కెనడా, మెక్సికో, చైనా నుంచి అమెరికాకు వచ్చే అన్ని వస్తువులపై కొత్త సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కెనడా, మెక్సికో వస్తువులపై 25%, చైనా వస్తువులపై 10% సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కెనడా ఇంధనంపై టారిఫ్ 10%గా ఉండనుంది. ట్రంప్ నిర్ణయంపై మండిపడ్డ కెనడా, మెక్సికో అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు ప్రకటించాయి. అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడానికి ఈ 3 దేశాలు చర్యలు తీసుకోకపోవడం వల్లే సుంకాలు విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేశారు. కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన ట్రంప్ వాటిని నిజం చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనా వస్తువులపై 10% అదనపు సుంకాల అమలుకు సంతకం చేశారు. కెనడా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే చమురు, సహజ వాయువు, విద్యుత్పై మాత్రం 10% సుంకం విధించారు. అమెరికా పౌరుల ప్రాణాలు తీస్తున్న ఫెంటనిల్ సహా ఇతర మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్లకు భద్రత కల్పించడం అధ్యక్షుడిగా తన బాధ్యత అని, చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు తమ దేశంలోకి రాకుండా చర్యలు తీసుకుంటానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. గత ఏడాది అమెరికా దిగుమతుల్లో కెనడా, మెక్సికో, చైనా వాటా 40%గా ఉండటం గమనార్హం. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కెనడా, మెక్సికో కూడా
ప్రతీకార చర్యలు తీసుకున్నాయి. ఆల్కహాల్, పండ్లు సహా 155 బిలియన్ కెనడియన్ డాలర్లు విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్ చర్యలకు ఇది కెనడా ప్రతిస్పందన అని, ఇందులో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ట్రూడో తెలిపారు. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని తెలిపారు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే కెనడాతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలని, అదే వారికి మంచిదని పేర్కొన్నారు. మరోవైపు మెక్సికో సైతం కెనడా బాటలోనే నడిచింది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. 4 నెలల్లో 20 మిలియన్ డోసుల ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని, 10,000 మందిని అరెస్టు చేశామని తెలిపారు. పొరుగు దేశాలతో మెక్సికో సహకారం కోరుకుంటుంది తప్ప ఘర్షణ కాదని అన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సుంకాలు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని, మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు తమపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా నిర్ణయాన్ని సవాలు చేస్తామని ప్రకటించింది. చైనా ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోందని, ట్రంప్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయని తెలిపింది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా తమ దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను సొంతంగా అమెరికా పరిష్కరించుకోవాలని, తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని కోరుతున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో కోరింది. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఫెంటనిల్ అంశం ఒకటి. ఈ డ్రగ్ను తమ దేశంలోకి డంప్ చేస్తోందన్న ఒక్క కారణంతో చైనాపై అదనపు టారిఫ్ను విధిస్తానని నాడే ట్రంప్ హెచ్చరించారు. కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారిణి హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. 2 మిల్లీగ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. 2022 సంవత్సరంలో ఫెంటనిల్ అధిక డోసు కారణంగా 1,00,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా CDC పేర్కొంది. కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై ట్రంప్ సుంకాలు విధించడం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతాయని భావిస్తున్నారు. కిరాణా సామగ్రి, పెట్రోల్, గృహాలు, ఇతర వస్తువులపై ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ సుంకాల యుద్ధం కారణంగా ముప్పు కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది ఇబ్బందిగా మారనుంది. ఈ సుంకాల కారణంగా సగటున అమెరికా కుటుంబాలపై $1,170 అదనపు భారం పడనుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి, ద్రవ్యోల్బణం పెరగడానికి ఇది కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ధరలు పెరిగితే అందుకు ట్రంప్ చర్యలే కారణమని ఇప్పటికే డెమోక్రాట్లు విమర్శించడం మొదలుపెట్టారు.